ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ వినాయక చవితి గడియ కన్యా రాశి వారి జాతకానికి చాలా వరకు శుభ ఫలితాలు కలగాలని, ఆ విఘ్నేశ్వరుడి దయతో చాలా వరకు శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కన్యా రాశి వారి జాతకం ఎట్లా ఉంది చూడు. అంశ యోగం, చదువు, విద్య, వాస్తు, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, అడవపడ్డది, రాజకీయ రంగంది, సంతాన రంగంది, కుటుంబ రంగంది, చేసే పనిది చూడు. మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వచ్చిండు సబ్కా మాలిక్ ఏక్ హై అని షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ మాత్రం కన్యా రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఆదాయం 7 రూపాయలు ఉంది, ఖర్చు 7 రూపాయలు ఉంది, సరి సమానం ఉంది. సాయం చేసేది 8 మంది, ఇబ్బందులు పెట్టేది 8 మంది, సరి సమానం ఉన్నదండి వారి పేరు మీద. ఉత్తరా నక్షత్రం జాతకులకు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం హస్తా నక్షత్రం జాతకులకు మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నాయండి. కానీ హస్తా నక్షత్రం జాతకులకు మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆత్మలింగేశ్వరుని పూజ చేయడం మంచిదండి. రామలింగేశ్వర స్వామి అంటే ఈశ్వరుడు. 12 లింగాల్లో ఏ లింగమైనా సరే మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి అయిన ఒక లింగం ఉన్నాడు. కానీ మాత్రం ఉద్భవించిన లింగం. కానీ మాత్రం మామూలుగా మాత్రం చాలా వరకు శివాలయాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళలేని వారు మాత్రం వారు ఉండే గ్రామంలో కావచ్చు, పట్టణం కావచ్చు, వీధిలో కావచ్చు శివాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం ధనం ఎంత వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి. కానీ మధ్యవర్తి కావద్దు. కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మంచిగా ఉండదు. భార్య భర్తలతో మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. మనస్పర్ధాలు తప్పవు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చిక్కులు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అపోహాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ప్రతి పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ ఒక పని చేస్తే ఒక పని చేసినట్టు అవుతుంది. కానీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు లెక్క ఉంటుంది వీరి జాతక బలానికి. 4 రోజులు పడ్డ కష్టం ఒక్క రోజులే మాయమైనట్టు ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. షిరిడి సాయిబాబా వచ్చిండు. గురువారం నియమం పాటించాలి. ఆ షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం, శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు వారికి శ్రేయస్కరం. ఆల్రెడీ ఇల్లు కడుతున్న వారైతే మాత్రం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. స్థలం తీసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద మాత్రం పాత మిత్రులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా మారుతారు. ఇక వీరి ప్రపంచంలో మాత్రం చాలా వరకు మాత్రం ధనం గురించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే ధనం లేకపోవటం కాదు, ధనం తీసుకొని శత్రువులు కావటం కానీ, లేదా ధనం నుంచి రక్త సంబంధికులు దూరం కావటం కానీ, ప్రతి పని ధనంతోనే మొదలైదనే ఆలోచన ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం వారి పేరు మీద మాత్రం భగవంతుడి దయ వలన వ్యాపారం కలిసి వస్తుంది. కానీ నిలకడ ఉండదు. వారి జాతకానికి నిలకడ ఎందుకు ఉండదంటే మాత్రం ఇటు వ్యాపారంతో, అటు కుటుంబ సభ్యులతో, ఇటు పనుల గురించి తిరగడానికి మాత్రం వారి రెస్ట్ అనేది ఉండదు. దానివలన వీరికి కాన్సన్ట్రేషన్లో మాత్రం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. అందువలన వీరికి కోపం పెరిగే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా మినహాయింపు ఉంటుందండి. అందరికీ సరి సమానమే. అలాగే వివాహం కాని వారికి మాత్రం నిరాశజనకంగా ఉంటుంది వారి పేరు మీద. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారు మాత్రం కార్తీక మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా 2025వ సంవత్సరం ఉగాది ఘడియల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం గురించి ఆలోచన చేసేవారు మాత్రం తప్పకుండా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాగదోషం ఉన్నవారు, అలాగే కుజదోషం ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, వారు బాలగ్రహ దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వారు శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మంచిది. పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, అలాగే ఆరుద్ర నక్షత్రంతో కూడిన సోమవారం కానీ పూజ చేయడం చాలా మంచిది. అలాగే వీరి జాతకాన్ని గురు పౌర్ణమి రోజు కానీ, అలాగే మాత్రం పౌర్ణమి కలిసిన గురువారం కానీ, లేదా మామూలు గురువారం కానీ షిరిడి సాయిబాబా సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పిండి వస్తువులు దానం చేయటం చాలా వరకు మంచిదండి. వీరి మీద ఉన్న కర్మ సిద్ధాంతం అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. కానీ మాత్రం నరఘోష అధికం ఉన్నదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వస్త్రాధరణ విషయంలో మాత్రం డార్క్ వస్త్రం తొడగవద్దండి, లైట్ వస్త్రం తొడగాలి. అలాగే కన్యా రాశి వారి జాతకంలో 10 మందికి బుద్ధి చెప్పే గుణం ఉంటుంది, కానీ తొందరపడే గుణం అయితే ఉండదు. అలాగే ఆలోచన శక్తి చాలా ఉంటుంది, నిదానం కూడా ఉంటుంది. కోపం ఉంటుంది కానీ బయటపడరు వారు. ఎక్కడ బయటపడాలో, ఎక్కడ కోప్పడాలో, ఎక్కడ ఎలా ఉండాలో
ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో 1కి 4 సార్లు ఆలోచన చేసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా 9 నక్షత్రాల్లో వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 27 నక్షత్రాలు, ముఖ్యంగా వీరి నక్షత్రంలో ఉత్తర నక్షత్రం శుభ ఫలితం ఉంది, హస్త నక్షత్రం కూడా శుభ ఫలితం ఉంది. కానీ మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే నవగ్రహాల్లో వీరికి అనుకూలత మాత్రం 3 గ్రహాలు అనుకూలత ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలత లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుజగ్రహం బాగాలేదు, శుక్రగ్రహం బాగాలేదు, అలాగే గురుగ్రహం బాగాలేదు. 3 గ్రహాల మూలంగా ఇబ్బంది ఉందండి. శుక్రగ్రహం మూలంగా కళత్రవ యోగ బలం బాగుండదు, అంటే భార్య భర్తలతో చిక్కులు చికాకులు ఉంటాయి. కుజగ్రహ బంధం మంచిగా లేనందువలన రుణ చిక్కులు ఉంటాయి, రణ చిక్కులు ఉంటాయి. అలాగే మాత్రం లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి. కాబట్టి వీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేయడం మంచిది. కానీ మాత్రం బోధన రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, వైద్య రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు చికాకులు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరు మాత్రం సస్పెండ్ కూడా అయ్యే అవకాశం ఉంది, లేనిపోయిన నిందలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో వ్యాపారస్తుల్లో చూడాలంటే సరిసమాన యోగం ఉంటుంది. హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే దృష్టి దోషం చాలా ఉంది. కాబట్టి పరమేశ్వరుని దర్శనం చేయడం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం, అలాగే షిరిడి సాయిబాబాను పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి అడవపడే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.